ఏమంటే నాకు 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 బాగా దేవుడు మాటలు అర్థమయ్యేటట్టుగా దగ్గర కూర్చోబెట్టి చెప్పించిందని నాకు జాన్సన్ అన్నయ్య. ఏమని చెప్పాడు తెలుసండి, నాయన నువ్వు భక్తిలో నువ్వు ఎలాగ ఉండాలంటే, ఒకసారి ఫ్లైట్ ఎక్కిపోయినా చూసామనుకోండి, ఫ్లైట్ ఎక్కేసాడు అనుకోండి, మీరు ఎప్పుడైనా విమానం ఎక్కితే కింద ఉన్నాయన్నీ ఎలా కనపడతాయి చెప్పండి? మనుషులు కూడా ఎలా కనపడతారు? చీమల్లాగా. ఏదైనా సరే చిన్న చిన్న చీమల్లా కనపడతాయి. నువ్వు భక్తిలో అలా ఫ్లైట్ ఎక్కిపోతే నాయన భూమి మీద ఉన్నాయి అన్నీ నీకు చాలా చిన్న చిన్నగా కనపడతాయి అన్నట్టు. ఎలాగుంది? అబ్రాహాం ఈ భక్తి అనే ఫ్లైట్ ఎక్కిపోయాడు. పాలు తేలు ప్రవహించి దేశం ఇస్తే అబ్రాహాం గారికి ఎలా కనపడుతుంది? నాకెందుకు దేశం, నాకేం కావాలి? పరలోకం. పరలోకం టార్గెట్ పరలోకం అయితే నీ మనసు చాలా బాగుంటుంది. టార్గెట్ పరలోకం అయితే ఇదిగో దేవుడు ఆజ్ఞలకు లోబడతావు. నీ టార్గెట్ పరలోకం అయితే నీ కుటుంబాన్ని దేవుళ్ళలో నిలబెడతావు. నీ టార్గెట్ పరలోకం అయితే నీ బిడ్డలని దేవుడి కోసం